హల్లెలూయా. అందరం కూడా రెండు చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వాక్యం యొక్క అంశం వచ్చేసి నిన్ను పోషించే దేవుడను. చాలాసార్లు చాలా విధాలుగా మన ఆలోచనలు, ఒక మనిషి హృదయంలో అనేక ఆలోచనలు కలుగుతాయి, అనేక కోరికలు కలుగుతాయి, అనేక రీతిగా మనిషి పరి విధాలుగా ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకున్నంత వరకు కూడా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. అయ్యో ఈరోజు తెల్లవారుతుంది కదా, నా పిల్లలకు పోషణ ఎట్లా, నా కుటుంబంలో ఈ విధంగా ఉన్నాము కదా, ఈరోజు ఈ పోషణ భారం ఎలా, ఈ అద్దె భారం ఎలా, ఈ కరెంటు బిల్లు ఎలా, లేకపోతే కనుక ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళేసరికి ఆహారం రెడీ చేయాలి కదా, చేయటానికి ఇంట్లో కూరగాయలు లేవే, చేయటానికి రైస్ లేదే అనేసి తల్లి కానీ తండ్రి కానీ వారి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఆలోచన చేస్తున్న నీవు మొదటగా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఎలా అని నువ్వు ఆలోచన చేసే బదులు రేపటి దినానికి ఈ రాత్రికాల సమయంలో నువ్వు సిద్ధపరచుకోవాలి. అది ఎలా సిద్ధపరచుకోవాలంటే, ప్రభువా ఉదయం అంతా కాపాడావు, ఈ రాత్రి మరణం అనే పడకల మీదకి నేను వెళ్తా ఉన్నాను. ఈ మరణం అనే పడకల మీదకి నేను వెళ్తున్నప్పుడు ఉదయాన్నే లేయటానికి జామున లేచి నీ సన్నిధానంలో నేను మొరపెట్టడానికి కావలసిన ఆరోగ్యంతో మొదట నింపండయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాయన. ఎందుకు ఈ రాత్రికాల సమయంలో ఉదయం నుంచి కాపాడిన ఆయనకు సాయంకాల సమయంలో కుటుంబ సమేతంగా కూర్చొని ప్రార్థన చేయమని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, ఉదయం నుంచి నీ పని పాటల్లో దేవుడు తోడుగా ఉంటున్నాడు, నువ్వు వెళ్ళే మార్గంలో దేవుడు తోడుగా ఉంటున్నాడు, నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో ఆయన కాపుదల నీకు తోడుగా ఉంటుంది. నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నీకంటే ముందుగా ఆయన దేవదూతలను ముందుగా పంపి నిన్ను నడిపిస్తున్న దేవుడు, నిన్ను రక్షిస్తున్న దేవుడు, నిన్ను కాపాడుతున్న దేవుడు, నిన్ను కంటికి రెప్పవలే అపాయము నీ యొద్దకు రాకముందే ఆయన చేతులలో నిన్ను దాచున్న దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని స్తుతిద్దాం. ఎందుకు దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు అంటే, ఎంతో మంది భవిష్యత్తులో నా పిల్లలను ఒక స్థితిలో ఉంచాలి, నేను ఒక స్థితిలో ఉండాలి, నా పిల్లలు పరి రకాలుగా ఉండాలి. మనుషులమైన మనకు అలాంటి ఆలోచనలు రావడం సహజము. కానీ ఆలోచనలు దేవుని చిత్తానుసారంగా ఉన్నట్లయితే పర్వాలేదు, కానీ దేవునికి విరోధంగా మనం అలాంటి ఆలోచన చేసినట్లయితే మన జీవితాలు ఏమైపోతాయో మనకే తెలియదు. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను పోషిస్తా, భయపడద్దు, నీకు కావలసినవి సమకూరుస్తా, భయపడద్దు, నీకు ఆహారం తక్కువ చేయను, భయపడద్దు. కానీ నీ కుటుంబంలో మొదటగా నువ్వు చేయవలసిన మొదటి ప్రయత్నం ఏంటంటే, ఉదయం నుంచి నీ పని పాటల్లో నీ పిల్లలను కాపాడుతున్నా, నీ భార్యను కాపాడుతున్నా, నీ భర్తను కాపాడుతున్నా, నీ తల్లిదండ్రులను కాపాడుతున్నా నేనే నీకు చెప్తున్నా. సాయంకాలం అయ్యేసరికి కుటుంబముగా చేరి ఏం చేయమని చెప్తున్నాడంటే, మొదటగా ప్రార్థించండి. ఏమని ప్రార్థించాలా? అయ్యా ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు కాపాడావు ప్రభువా స్తోత్రం, ఇంతవరకు రక్షించావు ప్రభువా స్తోత్రం, ఇంతవరకు సజీవ లెక్కలో ఉన్నామంటే నీ కృప ప్రభువా స్తోత్రం అని చెప్పిన తర్వాత, అయ్యా ఉదయకాల సమయంలో మేము లేస్తున్నాం ప్రభువా, లేచిన తర్వాత మా పిల్లలకు ఇది లేదయ్యా, ఈరోజు బుక్స్ ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్నావా, స్కూల్ ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్నావా, లేకపోతే కనుక పిల్లలకు యూనిఫామ్ తీయలేక ఇబ్బంది పడుతున్నావా, లేకపోతే కనుక పరి రకాలుగా నువ్వు పిల్లలు అడిగిందని ఇవ్వలేకపోతున్నావా, లేకపోతే నీ యొక్క సొంత అవసరతలు తీరలేదని బాధపడుతున్నావా. బాధపడుతూనే ఉండటం నీ దేవుని చిత్తము కాదు, కానీ ఆ బాధలో నుండి నేను విడిపించి సమృద్ధిలోకి నడిపిస్తానంటున్నాడు. ఎప్పుడంటే నువ్వు నోరు తెరిచి అడిగినప్పుడు, నువ్వు నోరు తెరిచి హృదయానుసారంగా ఆయనను ఆరాధించినప్పుడు, నువ్వు నోరు తెరిచి ఆయనతో మాట్లాడినప్పుడు,
నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి ఆయనతో మాట్లాడతావో మాట్లాడిన ఆయననే నీ జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వేం చేయవలసిన పనిలే. ఉదయం మొదలుకొని రాత్రి పడుకున్నప్పుడు ప్రభువా ఈ రాత్రి ఎంత చక్కటి నిద్ర దయచేయండి అయ్యా, ఉదయాన్నే లేచి నీ కాపుదలతో నన్ను నింపండి. చాలా సార్లు మనం గమనిస్తూ ఉంటాం, చాలా సార్లు మన ప్రయాణంలో చాలా ఒడిదొడుకులు జరుగుతూ ఉంటాయి. మనం బయటికి వెళ్ళినప్పుడు మన కళ్ళతో చూడకుండా దృశ్యాలు చూస్తూ ఉంటాం. చాలా భయంకరమైన అకస్మాత్తుకమైన ప్రమాదాలు మనము చెవిన వింటూ ఉంటాం, సెల్లులలో యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. అనేక సార్లు ఘోర ప్రమాదాలు మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయి. ఆ ప్రమాదాల నుంచి విడిపిస్తున్న ఆయననే చెప్తున్నాడు. ఏమని అంటే, నిన్ను పోషిస్తా భయపడద్దు, నిన్ను సంరక్షిస్తా భయపడవద్దు, ఏ తెగులు నీ గుడారంలో రాకుండా రక్షించుకుంటా భయపడవద్దు. కానీ నేను చెప్తున్న మొదట పాయింట్ ఏమిటంటే, నీ కుటుంబంలో రాత్రి పడుకునేటప్పుడు ఇంతవరకు కాపాడవు స్తోత్రమయ్యా. ఉదయకాలం లేచి నిన్ను నాకు కావలసిన సమస్తాన్ని సమకూర్చు ప్రభా అని అడగడం నేర్చుకోవాలని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. కాబట్టి చాలాసార్లు చాలా విధాలుగా మనము చూస్తూ ఉంటాం. ఎంతోమంది మన కళ్ళ ఎదుటనే యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే వాళ్ళు చనిపోయిన పరిస్థితులలో ఉంటారు, లేకపోతే వెంటనే గాయమైపోయిన పరిస్థితులలో ఉంటారు. వారి వస్త్రాలంతా రక్తమయమై ఉంటాయి. వారి వస్త్రాలలో రక్తమయం ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు అక్కడే సుఖ తప్పి పడిపోయిన స్థితిలో ఉండిపోయి ఉంటారు. కానీ ఈ రోజు వరకు, పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు నువ్వు పని చేస్తున్న చోట్ల నీకు కాపుదలు ఇస్తున్నాడు. నువ్వు ఇంట్లో పని చేస్తున్నప్పుడు దేవుని కాపుదల ఇస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ దేవుని కాపుదల తోడుగా ఉంది. ఆ కాపాడుతున్న ఆయననే చెప్తున్నాడు, నీకు ప్రార్థించడం రాదా, దేవుని అడగటం రాదా, ఈ రోజు నుంచి మొదలు పెట్టు అని హెచ్చరిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. నువ్వు ప్రార్థించడం నేర్చుకున్నట్లయితే దేవుడు కార్యాన్ని చేయడం ఆయన ఆరంభిస్తాడు. ప్రార్థన అనగా ఏమిటంటే, నువ్వు దేవుడితో మాట్లాడటం. ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావంటే, అక్క మా ఇంట్లో ఇది లేదు ఇస్తావా అని నోరు తెరిచి నీ పక్కింటామని అడుగుతున్నావే. బ్రదర్స్ అయితే కనుక బయటికి వెళ్ళినప్పుడు, బ్రదర్ మా దగ్గర ఇది లేదు కానీ ఒక 1000 రూపీస్ ఇస్తావా, ఒక 2000 రూపీస్ ఇస్తావా, లేకుంటే ఒక 4000 రూపీస్ ఇస్తావా, మళ్ళా తిరిగి నేను ఒక వారానికి ఇస్తాను, ఒక నెలకి ఇస్తానని అప్పుల వారి దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుతున్నావే, ఇస్తావా అని అడిగిన ఆ నోరే యేసయ్యని ఈ ప్రభువా అంటే ఎట్లుంటుంది? ఈ లోక మనుషుల దగ్గర మనం అడగాల. ఎట్లా? రిక్వెస్ట్గా అడుగుతారు, ఇస్తారా, మళ్ళీ ఇస్తామండి, మీ ఇంట్లో అది ఉంది కదా ఇస్తారా, మా పని అయిపోయిన తర్వాత ఇస్తామండి అని రిక్వెస్ట్గా అడుగుతారే. అదే రిక్వెస్ట్ నిన్ను సృష్టించిన సృష్టికర్త దగ్గర నువ్వు అడిగితే ఆయన మళ్ళీ ఇవ్వమన్నాడు. కానీ ఇచ్చిన తర్వాత ఆయన నీ దగ్గరే ఉంచుకో అని చెప్పే వ్యక్తి. గట్టిగా చెప్పండి కొట్టి ఆయన ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోడు. వెనక్కి తీసుకున్న వాడు కాదు ఆయన. నీకు ఈ రోజు ఒక అద్భుతం చేశాడు నీ కుటుంబంలో. ఒక వ్యక్తికి నువ్వు ఇమీడియట్ గా ఒక 10,000 అప్పుడు కట్టవలసిన పరిస్థితి ఉంది. అప్పు కట్టవలసిన స్థితిలో నువ్వు కురిగిపోతున్నావు, దిగులు పడుతున్నావు, వేదన చెందుతున్నావు, శతమతమైపోతున్నావు, లక్షల బిజినెస్ లో లాస్ అయిపోయి వర్తమానం ఈ లైవ్ ద్వారా వింటున్నావేమో. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, లక్షల బిజినెస్ ను కూడా నేను తుడిచివేసే దేవుడను, కొట్టివేసే దేవుడను, అప్పు వాళ్ళే నీ వద్దకు రాకుండా చేసే దేవుడు. నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, నీ కుటుంబంలో ఆగిపోయిన ఆ ప్రార్థన అనే ధూపాన్ని మొదలు పెట్టు అని తెలుస్తున్నాడు. కాబట్టి ఒక వ్యక్తికి నువ్వు డబ్బులు కట్టవలసిన సమయంలో చాలా కంగారు పడతావు, చాలా ఆవేదన పడతావు, చాలా భయపడతావు. నేను చనిపోతే బాగుంటానేమో, నాతోనే ఈ అప్పుల వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో, నా పిల్లలను అడగరేమో అని చాలా సార్లు చాలా రీతిగా ఇక్కడ కూర్చున్న బిడ్డలు కానీ, ఆ లైవ్ లో వర్తమానం వింటున్న బిడ్డలు కానీ చాలా సార్లు ఆ రకంగా ఆలోచన చేస్తారు. కానీ దేవుడు నిన్ను చంపడానికి ఈ భూమి పైన పెట్టలే. దేవుడు నిన్ను అప్పుల నుండి విడిపించడానికే దేవుడు భూమి పైన పెట్టాడు. అప్పులనేవి దేవుడు చేసుకోమని మన జీవితంలో చెప్పలేదు, కానీ మనంతటా అవి కొని తెచ్చుకున్న సమస్యలు అవి. కాబట్టి ఇంతవరకు చేసిన ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ ఫైనాన్షియల్ ట్రబుల్స్ కూడా నువ్వు వెళ్తా ఉండొచ్చు, ఏ పోషణ జరగని స్థితిలో నువ్వు ఉండొచ్చు, వారానికి 2 పూట్ల మాత్రమే తింటూ పిల్లలను కడుపు నిండా పెడుతూ తల్లిదండ్రులైన మీరు వారానికి
నిన్ను నీ కుటుంబాన్ని ఈ రోజు నుంచి నేను పోషిస్తా. ఈ రోజు నుంచి నీ కుటుంబంలో సమృద్ధిని ఇస్తా. ఈ రోజు నుంచి నీ కుటుంబంలో ధననిధిని, పరలోక ధననిధిని నేను తెరుస్తా. లేఖనానుసారంగా ఇక్కడ చూద్దాం, ఒక వ్యక్తిని మనము 10,000 ఇవ్వాలన్నప్పుడు చాలా కంగారు పడతాం, చాలా ఆలోచన చేస్తాం, చాలా కృంగిపోతాం. అదే మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మరొకసారి ఆ డబ్బు మాకు ఇవ్వమని అడుగుతారు. కానీ అదే దైవ సన్నిధిలో నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో నువ్వు అడిగినప్పుడు దేవుడు నువ్వు మళ్ళా ఇవ్వాలని చెప్పేవాడు కాదు. కానీ ఏదో రీతిగా అనుకోకుండా తెలియని వారు నీకు వచ్చి, బ్రదర్ నన్ను ప్రేరేపించాడు దేవుడు నీకు ఒక 10,000 ఇవ్వమని, బ్రదర్ నాకు ప్రేరేపించాడు దేవుడు 1,00,000 రూపాయలు ఇవ్వమని, నాకు తిరిగి ఇవ్వడం వద్దు అని చెప్పే దేవుడు. ఆ దేవుడు గట్టిగా చప్పట్లు కొట్టాయని మహిమపడుతాం. ఎందుకంటే విశ్వాసంతో నువ్వు నమ్మినప్పుడు విశ్వాసానికి కర్త అయిన ఆయన దాని కార్యాన్ని ఆరంభిస్తాడు. విశ్వాసంతో మొన్న వారం చెప్పినట్లుగా హృదయంలో మాత్రమే విశ్వాసం ఉంచుకోవడం కాదు, ఆ హృదయంలో ఉన్న విశ్వాసాన్ని బయటికి కూడా కనపరచాలి. ఊరికే హృదయంలో ప్రార్థించినప్పుడు మాత్రం విశ్వాసంతో నా దేవుడు చేస్తాడు, విశ్వాసంతో నా దేవుడు ముందుకు నన్ను సాగిస్తాడు, విశ్వాసంలో నేను ప్రయాణం చేస్తున్నా అని ఊరికే పై మాటలు చెప్పడం కాదు. నీ హృదయంలో ఉన్న విశ్వాసాన్ని బయటికి చూపించినప్పుడు దేవుడి కార్యాలు కూడా దేవుడే చేస్తాడు. ఊరికే నోటితో మాత్రం నేను విశ్వాసినే, నేను విశ్వాసురాన్నే, నేను దేవుడితో నడుస్తున్నదాన్నే, నేను దేవుడితో నడుస్తున్నవాన్నే అని అంటావు. కానీ ఆ హృదయంలో ఉన్న విశ్వాసం ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు. ప్రార్థన చేస్తావు కృంగిపోతావు, ప్రార్థన చేస్తావు బలహీనమైపోతావు, ప్రార్థన చేస్తావు అబ్బో ఏం చేయాలో అర్థం కాలేదు సయ్యా అంటావు, టెన్షన్ పడిపోతావు. మానవులమైన మనకు ఆ టెన్షన్స్ రావడం సహజం, మానవులమైన మనకు ఆ బాధలు రావడం సహజం. ఆ బాధలోనే దేవుడు ఏం చెప్తున్నాడంటే సమృద్ధినిస్తా నా మీద ఆడుకున్నప్పుడు, సమృద్ధినిస్తా నా మీద నువ్వు ఆశపడినప్పుడు, సమృద్ధినిస్తా నీ కుటుంబంలో ఎప్పుడు ఎన్నటి కూడా ఏది తక్కువ కాకుండా, నీకు పుట్టిన సంతానం ఎప్పటి కూడా ఎవరి దగ్గర కూడా చెయ్యి అడగకుండా నేను దీవిస్తే ఎప్పుడు కూడా దీవింపబడతారు, నేను ఆశీర్వదిస్తే ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడతారు. ఒక్కసారి నేను కార్యం చేయాలి నీ కుటుంబంలో ఆరంభించినట్లయితే ఆ కార్యం ఎవ్వరు కూడా మీ కుటుంబంలో నుంచి దొంగలించలేరు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. లెక్కలానుసారంగా వెళ్తాం. 1వ రాజులు 17వ అధ్యాయము 1వ రాజులు 17వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అతడ ఉంటుము, నిన్ను పోషించుటకు అతడున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అంతటా అతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అతడి కట్టెలు ఏరుచున్నట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని ఆమెను వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుట్టిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే కాని అప్పం ఒకటైనను లేదు. నేను చావక ముందు నేను ఇంటికి పోయి నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చింది. నన్ను గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రాంతంలో ఇశ్రాయేలు దేశంలో ఈ సీదోను పట్టణంలో అనేక విధవరాలు ఉన్నారు. అనేక మంది విధవరాలు ఉన్నప్పటికీ కూడా
ఈమెను ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడంటే ఈమె దేవుని మీద ఆనుకొనుట ఆయన గ్రహించినాడు, దేవుని మీద ఆశపడుట ఆయన గ్రహించినాడు. ఈ బిడ్డ మనుషుల మీద ఆధారపడటం లేదు, కానీ నా మీద మాత్రమే ఆధారపడి ఉందని దేవుడు ఆమెను గ్రహించాడు. ఈరోజు కూడా పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఆ విధవరాల దగ్గరికి ఏలియాని ఏ విధంగా అయితే దేవుడు పంపించాడో అదే రీతిగా ఈ వర్తమానం నిలబెట్టుకొని మీతో మాట్లాడుతున్నాడు. ఆనాటి కాలంలో సీదోను పట్టణస్తురాల దగ్గరికి వెళ్ళిన యేసయ్య ఆత్మ ఈరోజు నన్ను నిలబెట్టుకొని దైవ మాటలు నన్ను అందరితో కూడా మాట్లాడుతున్నాడు. అంటే మనము కూడా అలాంటి పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నామేమో, మనము కూడా అలాంటి స్థితిగతుల గుండా వెళ్తా ఉన్నామేమో. మన పరిస్థితి కూడా ఎవరికి చెప్పుకోలేక ఆ కుమార్తె చెప్తూ ఉంది. అక్కడ దైవ సేవకుడు వెళ్ళిన వెంటనే ఆమె చెప్తున్న మాట ఏమిటంటే, ఆ దైవ సేవకుడు అక్కడ కేనేత వాగు దగ్గర సమృద్ధిగా భోజనం చేస్తున్నాడు. కాకుల ద్వారా ఆహారాన్ని దేవుడు పంపిస్తున్నప్పుడు రొట్టె మాంసంతో తృప్తిగా భోజనం చేస్తున్నాడు. తృప్తిగా భోజనం చేస్తున్న ఆయనకు యెహోవా దేవుని వాక్కు ఆయనకు మళ్ళీ మరొకసారి మాట్లాడుతుంది. ఏమనంటే, ఏలియా ఈ ప్రాంతం నుంచి వెళ్ళి సారేపతు అనే పట్టణానికి వెళ్ళి అక్కడ సీదోను అనే పట్టణానికి చెందిన ఒక విధవరాలు ఉందయ్యా, అక్కడికి వెళ్ళు అంటే ఆయన ఎందుకు ఆమె దగ్గరికి పంపించాడంటే ఆమె చనిపోవడానికి సిద్ధమై ఉంది. ఆమె పిల్లలు ఇంకా నేను బ్రతకలేను, తినడానికి ఆహారం లేదు, లేకపోతే కట్టలేనని అప్పుల సమస్యతో నేను బాధపడుతున్నాను, భయంకరమైన స్థితి గుండా నేను వెళ్తా ఉన్నాను, నా పరిస్థితి ఏంటి, నేను చావే నాకు శరణం అనుకొని ఆమె ఏం చేస్తా ఉంది, చావటానికి సిద్ధమై ఉంది. నా జీవితము ఇంకా చాలు, నువ్వు విధవరాలివి కాకపోవచ్చు, లేకుంటే నిన్ను భర్త వదిలిపెట్టి వెళ్ళి ఉండొచ్చు, నిన్ను భార్య వదిలిపెట్టి వెళ్ళి ఉండొచ్చు, నువ్వు కూడా ఎలాంటి సమస్యల గుండా చెత్తమతమైపోతూ ఈ వర్తమానం ఈ టీవీ లైవ్ లో ఎక్కి భవిస్తున్నావో, లేకుంటే ఈ మందిర ఆవరణంలో కూర్చొని వింటున్నావో, ఈ శబ్ద తరంగం ద్వారా వింటున్నావో, దేవుడే తెలుస్తున్న మాట ఏమిటంటే, నువ్వు ఏ రకమైన భయంకరమైన పరిస్థితుల గుండా నువ్వు చావాలని నిశ్చయించుకొని ఇక్కడ ఉన్నావో, దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, చచ్చిపోవాలనుకున్న నిన్ను లేపే దినం ఈ రోజే, చచ్చిపోవాలనుకున్న నిన్ను నిలబెట్టే దినం ఈ రోజే. ఈ తల్లి ఇక్కడ చూస్తున్నట్లయితే ఏమని మాట్లాడుతుందంటే, దేవుడు చెప్పిన మాటకు ఆ ఏలియా వెంటనే చిత్తం ప్రభు అన్నాడు, నేను వెళ్ళను ప్రభువా, ఇక్కడ నాకు మంచిగా ఆహారం ఇస్తున్నావు కదా, రొట్టె ద్వారా నన్ను పోషిస్తున్నావు కదా, మాంసం ద్వారా నన్ను పోషిస్తున్నావు కదా, ఇంతగా నాకు సమృద్ధి ఇచ్చినప్పుడు ఆ పేదరాలి కాడ ఏముంటది, ఆ పేదరాలి దగ్గర ఏముంటది, నేను వెళ్ళను ప్రభువా. ఆమె దగ్గర పేదరాలని ముందే చెప్తున్నావు, విధవరాలని ముందే చెప్తున్నావు, అయినప్పటికీ కూడా నేను వెళ్ళను అని సనగలే, గొనగలే, సంశయించలే, అనుమానపడలే, దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. వెంటనే చిత్తం ప్రభు అన్నాడు. ఆయన చెప్పిన మాటకు విని వెంటనే ఆ విధవరాల దగ్గరికి ఎవరు వెళ్ళారు, ఏలియా వెళ్ళాడు. ప్రతి దైవ సేవకులు కూడా ఇక్కడ లైవ్ లో ఉంటున్న వార్త కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు ఏ ప్రాంతానికైనా నిన్ను పంపించినప్పుడు, దేవుడు ఏ ప్రాంతంలోనైనా నీకు మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు, ఏ గృహకుడికైనా దేవుడు ఇన్విటేషన్ నీకు పంపించినప్పుడు వారి పరిస్థితులను చూడకూడదు, కానీ దేవుడు ఎంత నిమిత్తమైతే ఆ గృహంలోకి పంపించాడో, దేవుడు ఎంత నిమిత్తమైతే ఆ పట్టణంలో నీకు మీటింగ్ పెట్టాడో, దేవుడు ఎంత నిమిత్తమైతే ఆ గ్రామంలో నీకు మీటింగ్ పెట్టాడో, దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ ప్రాంతంలో అడుగుపెట్టి, ఆ కుటుంబంలో అడుగుపెట్టి దేవుని దీవెనలు ఆ కుటుంబానికి మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి రావడం మన పని. జరిగించుకోవాల్సిన కార్యక్రమాన్ని దేవుడు ఆయన జరిగించుకుంటాడు. ఇక్కడ ఏలియా కూడా దేవుడు అంత గొప్పగా అభిషేకించుకున్న ఏలియా కూడా అంత స్థితికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, దేవుని మాటకు విధేయత చూపే స్వభావం ఏలియాలో ఉన్నది. వెంటనే అక్కడ సమృద్ధిగా నేను రొట్టె చేత మాంసం చేత కాకుల ద్వారా నువ్వు పంపిస్తున్నావు కదా ప్రభా, దాని ద్వారా నేను పోషింపబడుతున్నాను, నాకెందుకు ప్రభా, నేను ఆ విధవరాల దగ్గరికి వెళ్ళను ప్రభా అని ఇక్కడ ఏలియా చెప్పలేదు. కానీ వెంటనే ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నేను
ప్రభువా నేను వెళ్తానన్నాడు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఉంటుండగా ఆమె ఏం చేస్తుందంటే ఆ పొలంలో పుల్లలేరుకుంటూ కనిపిస్తుంది. అమ్మా నీ దగ్గర కొంచెం గ్లాస్ మంచి నీళ్ళు ఉన్నాయా, కొంచెం ఇస్తావా అన్నప్పుడు వెంటనే ప్రభు ఇస్తాను అయ్యా అని చెప్పి ఆ దైవ సేవకునితో ఆ విధవరాలు మాట్లాడుతూ ఉంది. ఆ దైవ సేవకునితో ఆ విధవరాలు మాట్లాడుతున్న సమయంలో మళ్ళీ ఆమె పిలిచి అమ్మా నీ దగ్గర కొంచెం అప్పం ఏమైనా ఉన్నట్లయితే ఇస్తావా అంటే ఆమె నేను చెప్తున్నానయ్యా నా దగ్గర ఏమీ కూడా లేదు, కొంచెం గుడిల నూనెయు కొంచెం పిండియు ఉంది, ఆ కొంచెం కూడా నేను తిని పుల్లలేరుకొని పోయి తిని చనిపోదాం అనుకుంటున్నాను అంటుంది. వెంటనే ఈ దైవ సేవకుడు చెప్తున్నాడు అమ్మా నువ్వు పోయి నీ ఇంటిలో ఉన్న కొంచెం పిండియు ఆ బుడ్డిలో ఉన్న నూనెయు తీసుకొని మొదట అప్పం నాకు తీసుకొని రా అని చెప్పాడు. వెంటనే చనిపోవాలనుకున్న ఆమె దైవ సేవకుని మాటకు విధేయత చూపింది. దైవ సేవకుని నా దగ్గరికి పంపించింది, ఈ ప్రవక్తను నా దగ్గరికి పంపించింది. సర్వశక్తి కలిగిన యేసయ్య, ఆ సర్వశక్తి కలిగిన యేసయ్య కనులు ప్రతి హృదయాన్ని చూస్తున్నాయి. ఆ సర్వశక్తి కలిగిన యేసయ్య కనులు ప్రతి నేత్రాన్ని చూస్తున్నాయి, ప్రతి హృదయ ఆలోచన చూస్తున్నాయి, ప్రతి పరిస్థితిని చూస్తున్నాయి. ఆ సర్వశక్తి కలిగిన యేసయ్యనే నా దగ్గరికి పంపించాడు కాబట్టి ఈయన మాటకు లోబడతాను, నా జీవితంలో నేను కార్యాన్ని చూస్తాను, నా జీవితంలో నేను అద్భుతాన్ని చూస్తానని విశ్వసించింది. గట్టిగా చెప్పలు కొట్టాయి. దైవ సేవకుడు ఎంతో మంది మీ దగ్గరకు వచ్చి పుట్టుకతో క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారమే, పుట్టుకతో దేవుని మందిరానికి వెళ్ళే వారము, పుట్టుకతో మన పితరుల నుంచి కూడా దేవుని మందిరానికి వెళ్తున్న వారమే. కానీ దానిలో ఉన్న సారాన్ని మనము అనుభవించలేని వారంగా మనం జీవిస్తున్నాము. ఈ విధవరాల దగ్గరికి వెళ్ళింది. విధవరాలు అనగా మన సమాజంలో మనం అందరం చూస్తూనే ఉన్నాము. భయంకరంగా విధవరాలు అంటానే ఒక చిన్న చూపు చూస్తారు. విధవరాలు అంటానే పొద్దున మనం పోతుంటే ఈమె ఎదురుగా వచ్చిందే, ఏంది ఈమె ఈ రకంగా వచ్చింది, మన పనులు అవుతాయో కావు అని కొంతమంది కొన్ని రకాలుగా కొనుక్కుంటారు. కానీ ఈ లోక మనుషులు, ఈ లోక సమాజము విధవరాలని నిన్ను వెలివేయవచ్చు. భర్తను పోగొట్టుకుని వర్తమానం వింటున్నావా, లేకపోతే భర్త వదిలిపెట్టిపోయి వర్తమానం వింటున్నావా, భార్య వదిలిపెట్టిపోయి వర్తమానం వింటున్నావా? నీలో ఉండే బలహీనతలను ఎత్తి చూపించడం ఈ లోక సమాజము, కానీ నీలో ఉండే బలహీనతలను మర్చిపోని చెప్పడం దేవుని చిత్తం. నీలో ఉండే బలహీనతలను బట్టి నువ్వు బాధపడుతున్నావా? నీలో ఉన్న బలహీనతలను బట్టి కృంగిపోతున్నావా? నీలో ఉన్న నీ పరిస్థితులను బట్టి లోపల నలిగిపోతున్నావా? ఇక్కడున్న ఈ విధవరాలు కూడా అదే రీతిగా నలిగిపోతుంది, కృంగిపోతుంది. చావు మాత్రం నన్ను ఒకటే నాకు మార్గము, ఇంకొక మార్గము లేదు అనుకొని కృంగిపోతుంది. ఆమెతో చెప్తున్న మాట, నీ ఇంటిలో ఉన్న ఆ కొంచెం నూనె, ఆ బుడ్డిలో ఉన్న నూనె కొంచెం తీసుకొనిరా, ఈ రోజు నీ జీవితంలో కార్యాన్ని జరుగుతుంది అని ఆయన చెప్పినాడో లేదో తెలియదు. కానీ తీసుకురమ్మని చెప్పిన వెంటనే ఆమె ఏం చేసిందంటే తీసుకొచ్చి దైవ సేవకుని ముందర పెట్టింది. ఈ రోజు కూడా దేవుడు అడుగుతున్న మాట ఏమిటంటే, నీ హృదయంలో ఆరిపోయింది చూడు ప్రార్థన, నీ కుటుంబంలో ఆగిపోయింది చూడు కుటుంబ ప్రార్థన, నీ కుటుంబంలో దీవెనలు ఆగిపోయావి చూడు, అవన్నీ విడుదల కావాలి అంటే నీ కుటుంబంలో ప్రార్థన అనే ధూపం ఎల్లవేళలా వెలగాలి. కొన్నిసార్లు మన యొక్క పరిస్థితులను బట్టి ప్రార్థన చేసుకోవడానికి ఒకరికొకరుగా మనం చేస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు మాతో అయినా మీతోనైనా అందరితోనైనా కూడా మాట్లాడుతున్న మాట ఏమిటంటే కుటుంబంతో కలిసి ప్రార్థించాలి అని. ఇక్కడ ఈమె చేసింది దైవ సేవకుని మాటకు లోబడింది. ఇన్ని రోజులు ఈ వర్తమానం విన్నావేమో, చెవున విడిచిపెట్టావేమో, అనేకుల దగ్గర దేవుడు మాట్లాడుతున్నా వదిలిపెట్టావేమో. వదిలిపెట్టిన ఆయన దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వు ప్రార్థనలో స్థిరపడాలి, దేవుని మాటకు విధేయత చూపాలి, నువ్వు మళ్ళా సంఘంలో కట్టబడాలి. వచ్చి కొన్ని మంది చాలా రోజులుగా మందిరానికి వెళ్ళి ఆగిపోయి ఎటు తోచని స్థితిలో ఈ వర్తమానం వింటున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మళ్ళీ నువ్వు తిరిగి ఏ ప్రార్థన మందిరంలోకైతే వెళ్తూ ఆగిపోయావో ఆ ప్రార్థన జీవితాన్ని మళ్ళా పునఃప్రారంభించు అంటున్నాడు. కాబట్టి దైవ సేవ
తీసుకొచ్చి ఆయనకు పెట్టిందో వెంటనే ఆ దైవ సేవకుడు కొన్ని మాటలు దేవుడు దైవ సేవకుల ద్వారా ఆ విధవరాలికి ఆదరణ కలిగిస్తున్నాడు. ఏమని అంటే, నీ పిండి తక్కువ కాదు, బుడ్డల నూనె అయిపోదు. గట్టిగా చప్పట్లు కొట్టైనా అని మహిమపడతాం. దైవ సేవకుల దగ్గరికి వచ్చి మేము ప్రార్థన చేపించుకుంటున్నప్పుడు ఆ ప్రార్థన వాక్కులు ఒక్కొక్క వాక్కు విడుదలైనప్పుడు నువ్వు విశ్వాసంతో ఆ వాక్కులు రిసీవ్ చేసుకున్నట్లయితే, విశ్వాసంతో హృదయ అంతరంగంతో ఇది నా కోసమే మాట్లాడినాడు నా దేవుడు అని నువ్వు ఆలోచించినట్లయితే, ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవుడు దైవ సేవకుల ద్వారా మాట్లాడినప్పుడు నువ్వు అది గ్రహించినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాయన్నామని మర్చిపోతాం. దేవుడు మన జీవితంలో కార్యాన్ని చేస్తాడు. చూడు, ఎప్పుడైతే దైవ సేవకునికి ఆమె ఇచ్చిన వెంటనే దేవుడు ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు కరువు సంభవించింది. ఆ ప్రాంతం అంతా కరువు సంభవించినప్పటికీ ఆ కుటుంబము ఆమె పిల్లలు సమృద్ధిలోకి నడిపింపబడ్డారు. పోషణ జరగలేదని బాధపడుతున్నావా? లేకపోతే ఈ అప్పులు ఎలా కట్టాలని బాధపడుతున్నావా? నా పరిస్థితి ఏంటి ప్రభు అని ఆలోచన చేస్తున్నావా? దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చివర్లో, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10:40 నీతి అను నా దక్షిణహస్తముతో, గట్టిగా చప్పట్లు కొట్టాయి నామని మహిమపడతాం. నీతి అను నా దక్షిణహస్తాన్ని చాపుతాను. నీతి అను నా దక్షిణహస్తాన్ని నీ కుటుంబం వైపు చాపుతాను. నీతి అను నా దక్షిణహస్తాన్ని సంఘం వైపు చాపుతాను. నీతి అను నా దక్షిణహస్తాన్ని నీ వైపు చాపుతాను. నీతి అను నా దక్షిణహస్తాన్ని ఇన్ని రోజులు కాలుస్తున్నావు చూడు, అప్పులని అప్పుల వైపు చాచుతాను. ఇన్నాళ్ళు ఏడుస్తున్నావు చూడు, నా భర్తను మార్చు ప్రభా, నా భార్యను మార్చు ప్రభా, నా పిల్లలను మార్చు ప్రభా, నా పరిస్థితులను తారుమార్చేయి ప్రభా. ఇంకెన్ని రోజులు ప్రభా నేను ఇలాగే ఉండాల్సింది? ఇంకెన్ని రోజులు ప్రభా నేను అనేకుల దగ్గర అప్పులు చేయవలసింది? ఇంకెన్ని రోజులు ప్రభా ఇల్లు లేని దానిగా నేను జీవించాలా? ఇంకెన్ని రోజులు ప్రభా నేను అనేకులకు డబ్బు ఇచ్చి ఇరుకొని పోయినాను, ఆ డబ్బు నాకు తిరిగి రావడం లేదు? ఇంకెన్ని రోజులు ప్రభా సంపాదించిన సంపాదన అంతా వడ్డీల పాలు, సంపాదించిన సంపాదన అంతా డాక్టర్ల పాలు, సంపాదించిన సంపాదన అంతా పిల్లలకే ఖర్చు అయిపోతుంది. అప్పులు కట్టలేని స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో నేను ఉంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావు చూడు. అనుకుంటున్న ఆయన నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీతి అను నా దక్షిణహస్తాన్ని నీ వైపు ఈ రోజే చాపేశాను. ఈ రోజు చాపిన నేనే నీ జీవితంలో కార్యాన్ని చేస్తాను. ఆ విధవరాలి జీవితంలో ఈ ఏరియాను నిలబెట్టుకొని చనిపోవాలనుకుంటున్న ఆమెకు నేను దారి చూపించిన దేవుడను నేనే. నీ మార్గంలో చీకటి, అరణ్యంలో ఎలాంటి జీవితం నేను జీవిస్తున్నాను అని నువ్వు ఆలోచన చేస్తూ ఉంటున్నావేమో, కానీ అరణ్య జీవితంలో కూడా, ఎడారి జీవితంలో కూడా నీటి ఊటను పుట్టించిన దేవుడు ఈ రోజు కూడా హాగరు జీవితం అంతా అరణ్యంలోనే. ఏంటి ప్రభువా, ఏమి లేదే, నా స్థితి ఏంటని అరణ్యంలో ఏడుస్తున్న సమయంలో ఆ ఎడారి ప్రాంతంలో ఏం చేశాడు? ఎడారిలో కూడా ఆమె జీవితంలో ఏం చేశాడు? నీటి ఊటను పుట్టించిన దేవుడు నీతి అను దక్షిణహస్తాన్ని నీ వైపు ఆయన చాపుతున్నాడు, నీ కుటుంబం వైపు చాపుతున్నాడు, పిల్లల వైపు చాపుతున్నాడు. కాబట్టి నువ్వు విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే దేవుడు నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు, కానీ తలుపు తట్టి నీ ఇంటికి ఆహారం దేవుడు కాకుల ద్వారా పంపిస్తాడు. తలుపు తట్టి దేవుడు నిన్ను కుటుంబాన్ని పోషిస్తాడు. తలుపు తట్టి నీ జీవితంలో దేవుడు సహాయం చేస్తాడు. ఇది గొప్పతనం కోసం చెప్పడం లేదు, కానీ సేవ పరిచర్య 5 సంవత్సరాలైంది ఈ రోజుకి జరగబట్టి. ఏ రోజే కానీ ఇంటిలో ఇది కొరతగా ఉందని ఏ రోజు కూడా ఆలోచన చేయక ముందుకే దేవుడు సమృద్ధితో ఇంటిని నింపాడు. ఏ రోజు కూడా ఇది లేదు అని మేము ఆలోచన చేయక మునుపే మా అవసరతను ఎరిగి, మా అక్కలను ఎరిగి ఆయన సమృద్ధిగా దేవుడు పోషిస్తున్నాడు. ఈరోజు నీ పిల్లలకు
తల్లిగా తండ్రిగా నువ్వు ఏదైతే నేర్పిస్తావో, చిన్నతనం నుంచి ఏ భక్తికి నువ్వు అలవాటు చేస్తావో ఆ భక్తి ఒకరోజు వారిని గొప్పవారిగా చేస్తాడు. గొప్పవారిగా చెయ్యాలి అంటే మొదటగా సరి అయిన తల్లిదండ్రులుగా మనము దేవునిలో ఉండి, దేవుని అడుగుజాడలలో నడుస్తూ, దేవుని మాటకు లోబడుతూ, దేవునిలో మనం ముందుకు వెళ్తూ మన కుటుంబ జీవితాన్ని కూడా ఆయనకు సమర్పించినప్పుడు మన కుటుంబంలో కార్యాలు దేవుడే జరిగిస్తాడు. అందరికీ సుప్రసిద్ధుడైన మైకేల్ జాక్సన్ అందరికీ తెలిసిందే. ఆయన ఒక మంచి డాన్సర్. తన తండ్రికి 7 మంది సంతానం. 7 మంది సంతానంలో తన తండ్రి 7 మంది పిల్లలను పోషించలేక తన పిల్లలకు చెప్పాడట. ఏమని అంటే, అరే మైకేల్ జాక్సన్ కుటుంబము ఒక క్రైస్తవ కుటుంబమే. ఆ కుటుంబంలో ఉన్న తన తండ్రి తన పిల్లలకు చెప్తున్నాడంట, అరే ఈ లోకంలో మీరు బ్రతకాలి అంటే మీకు ఏదో ఒక పని అవసరం, మీకు ఏదో ఒక టాలెంట్ అవసరం, మీ జీవితంలో ఒక టాలెంట్ అనేది ఉండాలి అన్నప్పుడు వాళ్ళ అన్నవారు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లో కొందరు వారి వారి యొక్క తలాంతుల ప్రకారం వారు ఉంటున్నప్పుడు ఈ మైకేల్ జాక్సన్ మటుకు మంచిగా పాటలు పాడే తలాంతు ఉండేది. పాటలు పాడే తలాంతు, ఆ తలాంతును ఒక క్రైస్తవుల కుటుంబంలో పుట్టిన వాడైనప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పారో మనకైతే తెలియదు, కానీ ఉపయోగించుకోవాల్సిన వాటికి ఉపయోగించుకోలే. మంచిగా కొన్ని రోజులు సంఘంలో ఉంటూ, సంఘంలో పాటలు పాడుతూ, తల్లిదండ్రులతో, అన్నలతో, చెల్లెలతో కలిసి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో పాటలు పాడేవాడు, దేవుని సన్నిధిలో ఆనందించేవాడు. కానీ కొద్ది రోజుల తర్వాత ఒక సినిమాలో పాట పాడటానికి అవకాశం వచ్చింది, సినిమాలో ఒక డాన్స్ చేయడానికి అవకాశం వచ్చింది. రే ఇంకెన్ని రోజులు నేను ఈ చాలని దానితోనే నేను బ్రతకాలి, ఈ సినిమాలో నేను వెళ్తే నా జీవితం బాగుంటుంది కదా అని మొదటగా ఒక రాంగ్ స్టెప్ ఒక సినిమాలోకి వెళ్ళాడు. రెండోదిగా ఇంకొక కొంచెం డబ్బు చూడగానే ఇంతకంటే మంచిగా నేను పాడితే, ఇంతకంటే మంచిగా నేను డాన్స్ చేస్తే నాకు ఇంకా డబ్బు వస్తుంది కదా అనేసి ఇంకొకసారి ఇంకొక దానికి వెళ్ళాడు. వెళ్ళి కోట్ల సౌకర్యం అయ్యాడు, లక్షల సౌకర్యం అయ్యాడు. కానీ తమ జీవితంలో యేసయ్యను సంపాదించుకోలేకపోయాడు. ఉండటానికి స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నాడు, ఉండటానికి మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఉండటానికి లోపల ఒక జంతు ప్రదర్శనశాల కట్టుకున్నాడు, అన్ని కట్టుకున్నాడు, ఎకరాలు ఇల్లు కొన్నాడు. కానీ దాంట్లో అంత చీకటే. యేసయ్య మాత్రం ఆ ఇంట్లో లేడు. ఒక్కరోజు పడుకోవాలంటే నిద్ర రాదు, పడుకోవటానికి ఆయన కళ్ళు మూసుకుంటే నిద్ర రాదు. సిడ్నీ ఫిల్లులో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా నిద్ర టయానికి లేకపోతే ఏమైపోతారు, మనిషి అనారోగ్య పాలవుతాడు. అనారోగ్య పాలు కావడం వల్ల ఆయన ఏం చేశాడంటే సపరేట్గా ఒక డాక్టర్ని పెట్టుకున్నాడు. ఆయన నిద్రపోవాలి అంటే ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి, ఆయన పడుకోవాలంటే ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంత సమయం నుంచి ఇంత సమయం వరకు ఆయన నిద్రపోవాలంటే ఏం కావాలంట, ఒక ఇంజెక్షన్ కావాలంట. తమకు కావాల్సిన అన్నిటిని సమకూర్చుకున్నాడు. తన ఫేస్ అనేది ఎవరు చూడకుండా ఉండాలని చెప్పేసి తన ముఖాన్ని సర్జరీ చేయించుకునేవాడు. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాడే, ఒక క్రైస్తవ జీవితం జీవిస్తున్న వాడే తన తండ్రి అరే నీకున్న తలాంతును పరిచర్యలో ఉపయోగించమని చెప్పాడేమో, కానీ తనకున్న తాలాంతును ఏం చేశాడంటే తన ఇష్టం వచ్చిన వాటికి ఉపయోగించాడు. నిద్ర రాకున్న సమయంలో ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సింది 2 ఇంజెక్షన్లు ఇచ్చాడు ఆ డాక్టర్. ఇంకొక ఇంజెక్షన్ ఇవ్వండి, నాకు నిద్ర రావడం లేదని మైకేల్ జాక్సన్ చెప్పినప్పుడు తన దగ్గర ఉన్న డాక్టర్ ఇంకొక ఇంజెక్షన్ ఇచ్చాడు. తక్కువ డోస్ ఇవ్వాల్సిన ఆయన కొంచెం ఎక్కువ ఇచ్చాడు తెలియక. ఆయన ఇంటిలో నుంచి బయటికి తీసుకుపోతున్న సమయంలోనే ఆయన ఆ డోసుకు చనిపోయాడు. అర్థాంతంగా 30 సంవత్సరాల వయసులోనే అతను మరణించవలసి వచ్చింది. మంచి డాన్సర్, మంచి సింగర్, ఒక క్రైస్తవంలో పుట్టిన వాడే తన
జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకున్నాడు. దేవునికి తెల్లా తన కుటుంబాన్ని పోషించాలని, దేవునికి తెల్లా తన పరిస్థితుల నుండి విడిపించాలని, దేవునికి తెల్లా తను ఉన్న ఏ స్థితిలో నచ్చాలో ఆయన నడిపించాలని దేవుడు చెప్తున్నప్పటికీ కూడా తన స్వభావాన్ని మార్చుకోలేకపోయాడు. దేవుడు చెప్తున్నప్పటికీ కూడా తన జీవితాన్ని మార్చుకోలేకపోయాడు. కనుకనే అర్థాంతంగా 30 ఏళ్ళకే తన జీవితాన్ని అంతా కూడా మరణ పడగలలో చూడవలసి వచ్చింది. ఈ రోజు ఎక్కడ కూడా మైకేల్ జాన్సన్ అనే పేరే లేదు, కానీ కొద్ది సంవత్సరాల కిందట ఆయన పేరు మారుమోగేది. చనిపోయిన తర్వాత ఎవ్వరు కూడా ఒక్కరోజు ఏడుస్తారు, ఒక నెల రోజులు కలుసుకుంటారు, కానీ చనిపోయిన తర్వాత ఎవ్వరు కూడా ఎవరిని ఆలోచన చేయరు. బహుశా నువ్వు కూడా నీ పరిస్థితులను బట్టి నీకున్న తలాంతులను వేరే వాటికి ఉపయోగిస్తున్నావా? జాగ్రత్త. దేవుడు నీ మీద ఉగ్రత దినము రాక మునపే, దేవుడు నీకు చెప్పినది నీ జీవితంలో జరిగించక మునపే, దేవుని పరిచర్యని నీ యొక్క తలాంతును ఉపయోగిస్తేనా దేవుడు ఆ పరిచర్యలోనే నేను హెచ్చుగా ఇచ్చిస్తాడు. గట్టిగా చెప్పండి, ఒకటి నామాన్ని మహిమపలుకుతాడు. బహుశా ఈ వర్తమానంలో ఏలియా దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. చెప్పిన వెంటనే ఏం చేశాడు? లోబడిన ఆయన ఒక కుటుంబాన్ని దేవుని వైపు మార్చే కుమారుడిగా ఆయన ఉన్నాడు, ఒక ప్రవక్తగా ఆయన ఉన్నాడు, ఒక దైవ సేవకుడిగా ఆయన ఉన్నాడు. అంతేకాని తన కడుపు, తమ పిల్లలు, తమ ఫ్యామిలీ తమని తను అనుకోలేదు. మన దైవ సేవకులు కూడా ఎవరన్నా పిలిచినప్పుడు అమ్మో నేను అక్కడికి వెళ్ళాను అని దేవుని మాటకు మనము ఎదురు చెప్పేవారిగా ఉండకూడదు. ఎప్పుడైతే దేవుని మాటకు మనం ఎదురు చెప్పేవారిగా మనం ఉంటావో దేవుడు కూడా అక్కడ వేరే వాళ్ళని నిలబెట్టుకొని తన పని జరిగించుకుంటాడు. ఇక్కడ సారెపతి విధవరాలు కూడా దైవ సేవకుడు చెప్పిన మాటకు లోబడింది. తను ఎట్లా చెప్తే ఒక అప్పం తీసుకురా అని చెప్పినప్పుడు అప్పం తీసుకొచ్చింది, నూనె కొంచెం ఉందని చెప్పింది, కానీ తీసుకురా అని చెప్పిన వెంటనే చేసింది. చేసిన ఆమె దైవ దీవెనలు పొందింది. కరువులో కూడా ఆమె పోషింపబడింది. చావాలనుకున్న ఆమె బ్రతికింది. బ్రతికి ఈరోజు అందరూ ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె గురించి మనందరం కూడా మాట్లాడుకునేలాగా దేవుడు ఆమె జీవితాన్ని మార్చాడు. ఈ భూమి పైన నువ్వు బ్రతుకుతున్నావంటే, ఈ లైవ్ లో వర్తమానం వింటున్నావంటే, భూమి పైన బ్రతికే కొద్ది దినాలైనా నీ సాక్ష్యం బహుబలంగా ఉండాలి. నువ్వు ఒక మందిరానికి వెళ్ళే వారిపైనా, ఒక కుటుంబంలో ఉన్న వారిపైనా, ఎలాంటి వారైనా కూడా కుటుంబంలోనూ మందిరంలోనూ ఎప్పుడు ఒకే ప్రవర్తన కలిగి జీవించాలి. దేవుడు సమృద్ధిలోకి నిన్ను నడిపి నిన్ను నీ కుటుంబాన్ని సమృద్ధితో పోషణలో నడిపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆయన లేచి వినే మాటలు పరిశుద్ధాత్ముడు మన హృదయంలో పదిగా తలుచును కాక.